వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. స్టోరీ ఏంటంటే ఇప్పుడే మసాజ్ చేయించుకున్నా. ఉరుకుతురేదా గల్లు ఎటు ఉరుకుతురు? మన దగ్గర 1 రూపీ ఉంది మా కన్నడ దగ్గర. మరి 1 రూపీ తోటి మనం ఒక 50 రూపాయలు జమ చేసి బజ్జీలు మనం ప్లానింగ్ చేసాం. స్టోరీ ఏంటంటే అంటే వాళ్ళకి ఒక మన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మంచికి 10 రూపాయలు 20 రూపాయలు ఫోన్పే చేయించుకొని బజ్జీ తింటాము. చూడండి కొడతారు లేకుంటే చూస్తే అవుతుంది. ఎట్లయితే చూద్దాం సరేనా? చేలో 1 రూపీ తోటి 100 రూపాయలు బజ్జీలు తిందామని ప్లానింగ్ చేసినాం. డాడీ కూడా ఫోన్ చేసి కొట్టు మనం. ఏం కాదు మాందడికి ఫోన్ చేయి, ఫోన్ చేయి, మా రికార్డ్ అవుతా. మాందడికి ఫోన్ చేయి, లేవట ఖాతాలో వాడకు చేయి. ఇప్పుడు చేసిన ఆడికేయు మా వాడికి వేసిన రామ్దాడికి స్పీకర్ రేట్. డాడీ నువ్వు కూడా ఒకటి ఫోన్ చేయరే. షార్ట్ అవుతుంది షార్ట్ కాదు, లాంగ్ వీడియో అవుతుంది, షార్ట్ కాదు. అరే ఒక రూపాయి కొడితే 10 రూపాయలు అవుతాయి. రూపాయి కొట్టి అవన్నీ కథలు కదా కానీ మేము బడ్జెట్ జమ చేస్తున్నాం. పైసలు కొట్టి 20 రూపాయలు. అరే 20 రూపాయలు లేవా నీ దగ్గర? అరే ఇప్పుడు ఎట్లారా మరి ఎట్లా బజ్జీ పోరాలకు ఆకలి అవుతుందరా? సరే సరే ఇక చూస్తే ఇక మనకు బజ్జీ తినమా కాదు పోరు. ఇక రూపాయి రా గాయస్. ఇప్పుడు రూపాయి తోటి మేము ఒక 50 రూపాయలు కమాంచి 5 రూపాయలు. ఓకే దగ్గర 6 రూపాయలు జామని. ఓకే ఫ్రెండ్ ఇక బజ్జీలు తిందాం. ఇప్పుడు ఎట్లా చేసి ట్రై చేసి బజ్జీలు తిందాం. ఇక చేలో అడుగుదాం 20 రూపాయలు గాయస్. మరి ఓళ్ళు కొడతలేరు, అర్ధంట అయినది. మామిడి ఫోన్ చేస్తున్నాం దగ్గర. డాడీ ఎక్కడ డాడీ? నేను డాడీ పీపీని. సరే కానీ ఒక 20 రూపాయలు కొట్టి బజ్జీ తింటాం. 20 రూపాయలు కొట్టరా బజ్జీలు తింటాం. అరే 10 మంది అంటే ఓడి దగ్గర లేవేంద్రా భయ్ 10 రూపాయలు అట్లా 10 రూపాయలు లేవారా? హలో స్టోరీ ఏంటంటే కన్నయ్య రూపాయి తెచ్చిండు. కన్నయ్య గారు 9 రూపాయలు ఫోన్ పే. ఈడు 6 రూపాయలు 5 రూపాయలు నవీన దగ్గర ఉన్నాయి. వీడి దగ్గర ఏమో 10 రూపాయలు ఫోన్ పే ఉన్నాయట. నా దగ్గర లోన్ కట్ అయింది. బడ్జెట్ తినమని ప్లానింగ్. అదే అందరు అడుగుతున్నాం మరి జమ చేద్దాం మంచి 10 రూపాయలు ఇద్దామని చెప్పి 50 రూపాయలు జమ ఇస్తున్నాం. వచ్చినాక బుల్ బ్రదర్ ఫోన్ పే పోయి బుల్ బ్రదర్ ఫోన్ పే కొట్టిరా. సరే నేను చేస్తా ఫోన్ చేస్తా ఆడికి. మాదే ఏమంటారు రూపాయి తోటి 50 రూపాయలు మంచి బజ్జీలు తమ్మంది ఇస్తున్నాము. ఓడు కొడతలేడు, రూపాయి కొడతలేడు. రేట్ ఒక్కోడు కూడా మరి చెల్ మరి పీపీ అన్న వినిపిస్తాడు. మరి ఇప్పుడు 50 రూపాయలు ఒక్కోళ్ళు 10 మందికి 10 మంది ఒక్క మైజాడు ఫోన్ ఎత్తాడు. గైస్ మావాడితే ఫోన్ ఎత్తాడు. అమ్మరాడు మజీదాడు. డాడీ నమస్తే, ఎక్కడున్నావు? సరే కానీ ఒక 20 రూపాయలు పట్టుకుంటా ఇంటికి మెడికల్ కాడికి. అరే గన్ని సార్లు గన్నిగానే కొనిస్తే ఒక 20 రూపాయలు బజ్జీలు తింపిగారా? సరే సరే 100 రూపాయలు పట్టుకోరాడు కథ వాడు. ఇక్కడ ఓన్ లేడు, ఇద్దరేం ఉంటాం. నువ్వు నేను మంచిగా గరం గరం బజ్జీలు లేదా జల్దిరా జల్దిరా వస్తున్నాడు. గాయస్ అయితే మనవాడు మా అమ్మరాడు 20 రూపాయలు పట్టుకుని వస్తుండు. మా దగ్గర 30 అయినాయి. 30కి మనకి ఎన్నో అవుతాయిరా? ఇంకొక 20 రూపాయలు కావాలి. ఇంకొక 20 రూపాయలు అయితే మనకి ఇలా మంచిగా అవుతుంది. 30 అవుతుంది. ఇలా ఏమైనా తడుకోండి ఇలా వాళ్ళకనే వేసుకో. ఓకే గైస్ ఇక మనం ఇంకొక ఏమైనా తడుకోలేదు గుర్తుపడినప్పుడు గైస్. ఇక మన అంతగాడు కడ్రైకి అన్నట వాడి దగ్గర రూపాయలు అన్నాడు కాబట్టి మన బట్టలు ఏమంత కారు కాబట్టి ఏమంతకి వేయమన్నాడు. చూద్దాం మరి కొట్టిస్తారు నాకు ఏమంతకి వేస్తున్నాం మరి 20 రూపాయలు గుర్తు కూడా చూద్దాం.
లిఫ్ట్ చేస్తాడేంద్రా. హలో కట్ చేసిండ్రా మళ్ళీ అవుతావు. ఐఫోన్ ఏదో ఒక ఫోన్ చేస్తుండు గైస్. అరే ఏమైంది అన్నావురా? నేను ప్రశాంత్ గాని రా. కార్ గుర్తుందా? రిజ్జు కార్ పొద్దుగల రేపు పొద్దుగల 7 గంటలకు పోతాం. ఇంకోటి ఒక 20 రూపాయలు కొట్టు మాంతాడు కొట్టున్నాడు. ఒక 20 రూపాయలు ఇరా బజ్జీలు అక్కడ మాంతాడు కొట్టమన్నారా? నా దగ్గర మాకే కావాలరా పైసలు జమ చేస్తున్నాం 100 రూపాయలు. మా దగ్గర పైసలు లేవు. ఒక 100 రూపాయలు అయితే మంచి 20 రూపాయలు బజ్జీ ఉందామని అంటే ఫోన్ చేస్తే నా దగ్గర లేవే. నా దగ్గర ఏమంత అడుగుతుంది ఏమంత ఇస్తున్నాను చెప్తే నీకు ఫోన్ చేసినాం. ఇది సంఘం రా, 1,00,000 రుణం ఇవ్వద్దు సంఘంలో. సరేగా నీ రేపులో కొట్టు, నా నెంబర్ ఫోన్పే కొట్టు జల్దీ సరేనా? ఓకే రైట్. సరే నువ్వు కొట్టు సరేనా? థ్యాంక్ యూ సరేనా? కొడు జల్దీ కొడు. అప్పుడైతే ఏంద్రా సరే ఓకే గాయస్. మంచిగా మన ఇది మహేష్ అయితే 20 ఎత్తున్నాడు. మనోళ్ళం అయితే కన్నడ రూపాయి, మన పంతులు 4 రూపాయలు, రవీంద్ర 5 రూపాయలు, 10 రూపాయలు, మొత్తం 30 అయినాయా? మా అంబరాడి 20 రూపాయలు తెస్తున్నాడా? అత్తదు 50 అయినాయి. 50 రూపాయలతోటి మంచి 10 రూపాయలు బజ్జీ తిందాం, కిక్ ఉంటుంది. ఓకేనా? చెల్లి బజ్జీ ఆడుకోమే సరేనా? షేర్ అంబరాడు వస్తున్నావు మంచి పెద్ద రైలుకి వస్తుందాడు. డాడీ 20 రూపాయలు తెస్తున్నావా? 20 రూపాయలు తెస్తున్నావా? 30 రూపాయలు మా దగ్గర చూపి. 20 రూపాయలు చూపి. ఖాతాల వాళ్ళకి చూపి బస్. పైసలు పైసలు 20 రూపాయలు లంగా చూపి చూపి లేపు మంచిగా లేపు లోటిప్పు లంగాకు కొత్త వాళ్ళు అన్నాడు. రూపాయి 20 రూపాయలు ఇస్తున్నాడు దొంగ. నువ్వు 20 రూపాయలు ఇస్తావు అవి తీయమంటావా? ఇది మరి దీని చేత పెట్టు రికార్డ్ అవుతుంది. అరే పంతులు దొంగున్నారు. అరే చెప్పురా. అరే నువ్వు పైసలు ఇస్తావా వీడియో పెట్టమంటావా? పెట్టా బ్రో. అడు ఏం చేసిండు చెప్పాలా? 5 రూపాయలు తీసిండు. అలాగే 6 రూపాయలు దాస పెట్టమని ఇచ్చిన. మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు 20 రూపాయలు లోడ్ వెళ్ళింది. ఉరికిండి ఇవ్వమంటే దాదా ఇక ఇదా జల్దిరా. అట్లా తరతి వేసి 50 రూపాయలు అయితే కమ్మాల్సినాం. వాడు కన్నగడ దగ్గర ఇంకేదో ఉన్నాయి కానీ కార్డు వాడు తెలుసు కదా ఇస్తలేడు. సరే ఇక 50 రూపాయలతో అడ్జస్ట్ చేద్దాం ఓకేనా? చేయలేం. అయితే చూడండి మనకది 50 రూపాయలతో బజ్జీలు చాయ్ అయితే తాగుతున్నాం. కానీ ఇట్లా కాల్ చేసి మాట్లాడి ఎర్నింగ్ చేస్తే ఆ ఫీలింగ్ వేరే అనిపించింది. అయితే వీడియో ఏంటంటే కాపీరైట్ పడతా అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎందుకంటే మా విలేజ్లో సాంగ్స్ పెట్టిర్రు విలేజ్ వాళ్ళు. అయితే గైస్ వీడియో మాత్రం కేజీ వచ్చింది కదా, అట్లా వేసి అయితే మేము 50 రూపాయలు ఖర్చు చేసి బజ్జీలు చాయ్తో అయినాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫుల్ వర్క్ కాబట్టి మనం ఆ చిన్న షూట్ వేసినాం. వీడియో మాత్రం మజా వచ్చింది. ఓకే గైస్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే విత్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.